టాలీవుడ్ ఇండస్ట్రీ బాధితుడు అనడం కంటే హీరో వెంకటేష్ అండ్ దగ్గుబాటి బ్రదర్స్ బాధితుడు నందకుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే నందకుమార్ గారు. నమస్తే అండి. యా, మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక క్రిటిక్ అనుకోండి, మీరు సినిమా ఇండస్ట్రీస్తో అంటే వాళ్ళతో ఉన్న మంచి దగ్గరి సంబంధాలు ఇవన్నీ చూసిన తర్వాత సో ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంలో మీరు గమనించింది ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక విధంగా అన్న మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసినాం అనుకుంటే ఇక్కడ ఆ రోజు మనం మాట్లాడిందంటే ఇన్సిడెంట్ తర్వాత నెక్స్ట్ డే మాట్లాడాం. అవును. అసలు ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఎందు గురించి నిన్న గౌరవనీయ సీఎం గారు కూడా రేవంత్ అని కూడా కామెంట్ చేసిండు. అంటే అల్లు అర్జున్ అది కావాలని చేయలేదు, అందరికీ తెలుసు, ఓకే, బట్ జరిగింది ఆయన వల్లే ఆ లేడీ చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఏదో ఉద్దేశపూర్వకంగా చేయలేడని అంటున్నారు, అది కూడా ఓకే, యాక్సెప్టెడ్. కానీ అక్కడ ఆయన సినిమాకి వెళ్ళి ఎంతోమంది మహేష్ బాబు లాంటి వాళ్ళు, ఎంతోమంది ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమా థియేటర్లో సైలెంట్గా వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తారు. మ్యాక్సిమం వెళ్ళేది వాళ్ళు మ్యాట్ని కానీ మార్నింగ్ కానీ వెళ్తారన్న. ఎందుకంటే సంధ్యా థియేటర్లో మాస్ జనం, ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాస్ రెస్పాన్స్ ఎట్లుందని చూద్దామని వెళ్తారు. సో ఈయన కూడా అదే విధంగా వెళ్ళి థియేటర్లో సినిమా చూసి వస్తే ఏ ప్రాబ్లం ఉండకపోయేది, ఏ ఇబ్బంది ఉండకపోయేది. కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే అసలు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఒకటి. ఈయన ఆ ప్రొసిషన్ తీసుకుంటూ అభివందనం చేసుకుంటూ అందరికీ వెళ్ళాడు, మన టీవీలో విజువల్స్ కూడా చూసినాం. సో అదే ఇక్కడ మెయిన్ అని చేసిన తప్పు తప్ప ఆ చావుకు డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కారణం. సో డైరెక్ట్ కారణమైనా ఇండైరెక్ట్ కారణమైనా ఈజ్ ద రెస్పాన్సిబుల్. సో యాక్చువల్లీ ఏ వన్ చేయకుండా ఏ లెవెన్ చేశారు. ఓకే, గతంలో ఎవరు హీరోలు అట్లా అభివాదం చేసుకుంటూ బౌన్సర్ చాలా మంది వెళ్తారండి. ఇప్పుడు అన్ని సినిమాల్లో ప్రభాస్ వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు, అందరు వెళ్తారు. కానీ వాళ్ళు మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడము, సినిమా చూసి రావడము అది ఆనవాయితీ. వీరు కూడా ఎన్నోసార్లు వెళ్ళారు. కానీ సెకండ్ షోకి వెళ్ళడం అనేది చాలా తక్కువ. సెకండ్ షోకి వెళ్ళిన తర్వాత ఈ అభివందనం చేసుకుంటే వెళ్ళి ప్రొసిషన్ తీసుకుపోవడము, ఒక 40-50 మంది బౌన్సర్లను పెట్టుకోవడము, ఆ బౌన్సర్లు అంతా వచ్చిన జనాలను తరమడము, అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఆ టైంలో 9:30 అంటే అరౌండ్ 9:30 పోలీసులు కూడా కొంత అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతమంది ఉంటారు కదండి. కొంత ఉంటే ఒక 10-15 మెంబర్స్ ఉంటారు. ఈ 10-15 మంది మెంబర్సు ఆ వచ్చిన జనాలు నేను అల్లు అర్జున్కి లోపలికి పంపిద్దామని చెప్పి దారి గురించి అందరినీ డిస్టర్బ్ చేశారు. ఆ విజువల్ కూడా మనం చూసాం. అక్కడ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల ఈ పోలీసు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో కొంతమంది వాళ్ళు కూడా చేసిండ్రు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. సో ఇదంతా కారణము అల్లు అర్జున్ అక్కడ పోవడానికి అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుని కేసు కట్టారు. సరే, కేసు కట్టారు. కేసు కట్టినప్పుడు 2 రోజుల వరకు అల్లు అర్జున్ అనే వ్యక్తి, మీరు అన్నట్టు వీరు కూడా అన్నారు ఏదో పడుకున్నవా లేచినవా అని కూడా మాట్లాడారు. 2 రోజుల వరకు ఎందుకు స్పందించలేదు? స్పందించారు కదండి ఇమీడియట్గా. నేను థియేటర్లో ఉన్నా, నాకు అసలు ఆ సంఘటన జరిగినట్టు కూడా తెలియదు అంటే తెల్లారి తెలిసిందంటే రాత్రి సంఘటన జరిగినప్పుడు అంత పెద్ద అంటే లోపల ఉన్నప్పుడే ఆమె అంటే ఒక మనిషి చనిపోతే కూడా మీకు సంఘటన తెలియదా? పోస్ట్ లేరా మీరు అనేది ఒకటి అక్కడ వచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ నెక్స్ట్ డే కూడా మనం ఎన్నోసార్లు చెప్పాము, మరి ఇన్ని 100 కోట్లు తీసుకుంటున్నప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళకి పారితోషికం అంటే అసలు దాని గురించి స్పందించలే, పరిహారం ఏం స్పందించలే. అందరూ మీలాంటి మీడియా మిత్రులు ఎంతోమంది ఎన్నోసార్లు మాట్లాడితే లాస్ట్ ఒక 25 లక్షల రూపాయలు ఏదో నామినల్గా డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరగలేదు, ఆ ఇంటి ఫ్యామిలీకి వెళ్ళి ఓదార్చలేరు, తర్వాత ఆ బాబును కూడా చూడడం పోలేదు. ఈరోజు కూడా అన్న ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే ఇక రకరకాలుగా చెప్తున్నారు. కేటీఆర్ గారు ఒక కామెంట్ చేసిండ్రు, అసలు రేవంత్ రెడ్డిని గుర్తుపట్టనందుకే టాలీవుడ్లో మిమ్మల్ని ఎవరు గుర్తుపడతలేరని చెప్పి ఒక అన్నందుకే అక్కడ అగ్గి పుట్టించిండ్రు. ఆ ఇష్యూ వల్లనే ఇది జరిగిందని కొంతమంది చెప్తుండ్రు. కొంతమంది ఏమో పోలీసుల మీరు వస్తుంది కదా, ఇప్పుడు ఎవరైనా కేసు రిజిస్టర్ పోలీసుల మీద వస్తుంది కాబట్టి పోలీసులు ఇలా వినేస్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ అనే వ్యక్తి మంచి నటుడు, 100% జెన్యూన్ పర్సన్, అన్నీ ఉన్నాయి. సో అల్లు అర్జున్ నిర్లక్ష్యము, అల్లు అర్జున్ బాధ్యత కూడా దీంట్లో 100% ఉంది కాబట్టి కేసు పెట్టారు. రెస్పాన్స్ లేదు, సరైన టైంలో ఆయన రెస్పాన్స్ కాలేదు. ఇంకో విషయం అన్న, కేసు అయింది 3 తారీఖు 4 తారీఖు సినిమా 3 తారీఖు అయినట్టుంది. మరి 14వ తారీఖు వరకు అంటే వాళ్ళకి 10 రోజులు టైం ఉంది. 10 రోజులు టైం ఉన్నా కూడా సంధ్యా థియేటర్ యజమానాన్ని అరెస్ట్ చేసిండ్రు, అక్కడ ఉన్న మేనేజర్లు అరెస్ట్ చేసిండ్రు. ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి వీరికి ఎటువంటి సృహ లేదా, లేకుంటే మరి వెళ్ళి సరే జరిగిందో లేదో తప్పు కోర్టుకు వెళ్ళి యాంటిసెప్టిక్ బెయిల్ అప్లై చేసుకోవాలి కదా. నేను హీరో,
నాకు ఎవరు అరెస్ట్ చేస్తారు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పోయినరా, నా జోలికి ఎవరు నా జోలికి ఎవరు వస్తారు, నన్ను ముడతారనే దానికి పోయినరా అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు. మరి వాళ్ళకు న్యాయ నిపుణులు ఉంటారు, అయినా కూడా ఎందుకు యాంటీసెప్టిక్ బిల్ అప్లై చేయలేనిది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయలేరు. కాబట్టి దాని పర్యవసానంగా డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటారా కన్నా నిన్న మార్నింగ్, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయం కాదు, నిన్న మార్నింగ్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిందని చెప్తే చాలామంది నార్మల్ వ్యక్తులు డిపార్ట్మెంట్ సెల్యూట్ కొట్టారు. అబ్బా అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బతికే ఉంది ఇంకా అనడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే అసలు నమ్మలే, దాంట్లో ఏమంటారు బ్రేకింగ్ న్యూస్ చూస్తే అదొకటి. ఇంకొక